బియర్తో కిడ్నీ స్టోన్స్ పడిపోతాయా? నేను మీ డాక్టర్ కమల్ కిరణ్, కిడ్నీ స్పెషలిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. కిడ్నీ స్టోన్స్ వచ్చాయి, బియర్ తాగు బ్రో అని ఒకడు, కళ్ళు తాగు బ్రదరు తగ్గిపోతాయని ఒకడు. దీనికంట తప్పు ఇంకోటి లేదు. ఈ బియర్ కానీ కళ్ళు కానీ వీటిల్లోని ప్యూరిన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ప్యూరిన్స్ యూరిక్ యాసిడ్గా మారుతాయి అండ్ యూరిక్ యాసిడ్ స్టోన్స్ చాలా కామన్. బియర్లో అండ్ కళ్ళులో ఆక్సిలేట్స్ ఉంటాయి. Calcium oxalate stones is the commonest stone in the whole world. Almost 70% of stones to 80% are calcium oxalate stones. బియర్ కళ్ళు తాగితే డీహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది. డీహైడ్రేషన్ ఎక్కువ అంటే మనం ఎంత తాగేమో, ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ బియర్ తాగితే 1.5 గ్లాస్ యూరిన్ పోస్తాం, ఎందుకంటే డైరెటిక్స్ అనమాట. సో వీటితో డీహైడ్రేషన్ అవుతుంది. కిడ్నీలో డీహైడ్రేషన్ అవుతే స్టోన్స్ ఫామ్ అవుతాయి అండ్ వీటితోని ఒబేసిటీ కూడా వస్తుంది, మనం లావ్ అవుతాం, పొట్ట లావ్ అవుతుంది అనమాట. సో వీటితో ఈ 4 ఫ్యాక్టర్స్, ఆక్సలేట్స్, ప్యూరిన్స్, డీహైడ్రేషన్, ఒబేసిటీ, వీటి 4తో కిడ్నీ స్టోన్స్ ఎక్కువ అవుతాయి కానీ తగ్గవు. సో ఆ ఒక్కరోజు ఆ చిన్న స్టోన్ పడిపోవచ్చేమో బయటకు ఎక్కువ తాగడం వల్ల, ఎక్కువ వాటర్ పోవడం వల్ల, కానీ స్టోన్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. సో ఇది పెద్ద మిత్. ఇది బియర్ అండ్ కళ్ళుతోని కిడ్నీ స్టోన్స్ తగ్గవు, పెరుగుతాయి. సో ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్నీస్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.